జైపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరవలేనని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన ఘటన అన్ని వర్గాల ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేశారని, ప్రధానమంత్రిగా పేదల కోసం పలు సంక్షేమ పథకాల్ని అమల్లోకి తీసుకొచ్చిన మహానీయుడని, సమాచార చట్టం హక్కును అమల్లోకి తెచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున మరి మన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం మరి మనకు తీరని లోటు. మరి వారు చనిపోయినని తెలియదని భారతదేశం మరి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మరి వారు చేసిన సేవలను తలుచుకుంటూ మరి ఆయనను ఈరోజు సందర్శిస్తున్నారు ఢిల్లీలో. మరి అదే క్రమంలో మరి ఈరోజు మనము జైపూర్ మండల కేంద్రంలో కూడా ఆయన చిత్రపటానికి మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి ఆ భగవంతుడు మరి అండదండను కల్పించాలని తెలియజేస్తూ మరి భారతదేశానికి ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు. మన భారతదేశానికి ఒక చాలా మేధావి కాబట్టి ఈరోజు మన భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి భారతదేశం ఈరోజు మరి అభివృద్ధిలో ప్రయాణిస్తుంది అంటే మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మరి చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ మరి అనేక ఆర్థిక సవరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతోనే ఈరోజు మరి భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అదేవిధంగా మరి అడుగు వర్గాలు కానీ మరి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మన నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈరోజు పేద ప్రజలు, పేద కార్మికుల కోసం, కూలీల కోసం కూడా ఆయన మరి మన ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయన అమల్లో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ కానీ ఈరోజు పల్లె ప్రజల్లో కూడా మన గ్యాస్ మీద వంటలు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే. మరి ఈరోజు మహిళలు ఆయనను ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలు కూడా ఆయన తలుచుకుంటున్నారు. అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ఆయన సేవ మరవలేనిది. తెలంగాణ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణలో మరి పార్లమెంట్లో మరి ఫుల్ మెజార్టీ లేకున్నప్పటికీ చాకచక్యంగా మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు మన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు విడుచుకుంటున్నారు, స్వతంత్రంగా పాలించుకుంటున్నారు అంటే మరి మన్మోహన్ సింగ్ గారి పుణ్యఫలమే అని తెలియజేస్తూ, అదేవిధంగా మరి అనేక సంస్కరణలు చేసిండు. మరి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఆయన మేధావి కాబట్టి ఏ రోజు కూడా ఆయనకు పదవి కావాలని కోరుకున్న వ్యక్తి కాదు. ఆయన మేధావి తనని చూసే మరి ఆర్బీఐ గవర్నర్ కానీ 2 సార్లు ప్రధానమంత్రి కానీ కోరి తీసుకొచ్చి మరి ఆయనకు పదవులు కట్టబెట్టడం జరిగింది. కానీ ఆయన ఏనాడు కూడా పదవుల కోసం ఆశించిన వ్యక్తి కాదు, నాకు పదవులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన 33 సంవత్సరాలు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారంటే ఆయన ఎంత మంచి మనిషి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు మనమందరము మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.